జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ నివాసంలో భారీ చోరీ జరగడం స్థానికంగా కలకలం రేపింది. దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి పెద్ద ఎత్తున వెండి వస్తువులను అపహరించారు. మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ వ్యాపార నిమిత్తం హైదరాబాదు, బెంగళూరు నగరాల్లో ఉంటుండగా ఆయన సతీమణి మధురిమ 2 రోజుల క్రితం వ్యక్తిగత పనిపై హైదరాబాద్ వెళ్లారు. బుధవారం ఆమె తిరిగి గుడివాడలోని తమ నివాసానికి చేరుకోగా ఇంటి తాళాలు పగిలి ఉండడం చూసి విస్తురపోయారు. సుమారు 10 కిలోల వెండి వస్తువులు, విలువైన పూజా సామాగ్రి చోరీకి గురైనట్లు గుర్తించారు. ఇంట్లోని ఇతర వస్తువులన్నీ దుండగులు చిందరవందరగా పడేసినట్లు గుర్తించారు. దీంతో ఈ ఘటనపై మధురిమ వెంటనే గుడివాడ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించింది. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయాన్ని చూసి రెక్కీ నిర్వహించి ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.